అటు చూడే కలి వస్తున్నాడు. అరే ముని అటు చూడ మన కలి వచ్చేసాడు. చూసావా? నానా అక్క అక్క ఏడున్నావు? నీ బిడ్డ వచ్చాడు చూడు. కేసరి నీ అక్క మనల్ని అన్యాయం చేసిపోనాదే. అక్కడ నా బిడ్డను అనాథం చేసిపోనాదే. నేనెట్టా బతికేదబ్బా. ఈ కీంకారణ్యం మధ్యలో శివజల అనే నది ప్రవహిస్తోంది. ఈ శివజల నది పక్కనే లింగోడ అనే అడవి మనుషుల గూడెం ఉంది. ఈ గూడెంలో మహా అయితే 40 నుండి 50 గుడిసెలుండొచ్చు. ఈ ఆదివాసుల మొత్తం జనసంఖ్య 112. అందులో మగవారు 47, ఆడవారు 32. 10-12 మంది శక్తివంతమైన యువకులు, 8 నుండి 10 మంది వయసులో ఉన్న అమ్మాయిలు, 8 నుండి 10 మంది చిన్న చితక పిల్లలు, అందులో 4-5 ఇంకా తల్లిపాలు తాగుతున్న పసిపిల్లలు. ఎస్, ఆ 112 మందిలో కనీసం 2 తిన్నింటి వాసాలు లెక్క పెట్టే వేస్ట్ గాళ్ళుండకపోతారా? ఉన్నారు. వాళ్ళింట్లో తినడానికి తిండి ఉండదు, కానీ తాగడానికి మందుంటుంది. అక్కడుండే 4 పిల్లల్లో ఒక పిల్లాన్ని కిడ్నాప్ చేయించండి. తర్వాత మీలో ఉండే 4 ఫారెస్ట్ గార్డ్స్ కి మంత్రగాళ్లలా వేషాలు వేయించి వాళ్ళకి ఆ పిల్లాన్ని అప్పచెప్పండి. ఓకే. ఆ బిడ్డని అమావాస్య రోజున బలివ్వండి. ఇది ప్లాన్ ఏ. బిడ్డ బలైతే మన ప్లాన్ సక్సెస్. ఇన్ కేస్ అవ్వలేదంటే అప్పుడు ప్లాన్ బి. బిడ్డ కనబడ్డం లేదని ఆ బిడ్డ తల్లి కంగారులో అన్ని చోట్ల వెతుకుతున్నప్పుడు మనిద్దరం సక్సెస్. అనాది నిధిన దైవం, పాప పుణ్య సోదకం, అరణ్యవాసి కాయకం, భక్తి ముక్తి సమర్పణం. విభుం విభుం విభుం. ఆదివాసులం మేము, శివుని ఆరాధకులం. కాల భైరవుని పాదాలకి శివైక్యం కావాలి.